ఎంటీకే మధ్య తరగతి కుటుంబం. వదినా, ఏంటి సీత? త్వరలో నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకో వదినా. ఇంకో 2 రోజులు నా కూతురు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నువ్వు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి, సరేనా? సీత వెళ్ళొస్తాం. ఓకే ఓకే, గో గో, బాయ్. నాన్న, అమ్మా నన్ను నిజంగా స్కూల్ మానిపిస్తావా? లేదురా, ఆయన ఇక్కడ నీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారుగా, అలా చేయండి. అమ్మా అమ్మా, మన ఇంటి సీతమ్మ అన్నయ్యని ఒక చిన్న కోరిక కోరింది. ఏంటమ్మా? ఆనాడు సీతమ్మ ఏమో బంగారు లేడీ కావాలని కోరింది, మన ఇంటి సీతమ్మ ఏమో సిరిని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించమని కోరిందమ్మా. చిన్న కోరిక ఏంటే? దానికి బాగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. డబ్బుదేముందమ్మా? ఏంటోదినా ఎటకారమా? మరీ అంతలా ఆట పట్టిస్తున్నావు? మరీ నేను అంత పెద్ద కోరిక కోరానా ఏంటి? సీత, దానికి బాగా డబ్బు ఖర్చు అవుతుంది కదే, చంద్రం ఇబ్బంది పడిపోడు. అత్తయ్య, నాకు మాత్రం ఆయన మీద ప్రేమ లేదా చెప్పండి? ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతాను? నేను నల్లపూసలు కొనుక్కోవాలని పోయిన సంవత్సరం చిట్టి వేశాను కదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి పాపని జాయిన్ చేయమని చెప్పాను. నేను ఎందుకు ఆయన ఇబ్బంది పెడతాను చెప్పండి? చూసావాని నా కోడలు ఎంత బాగా ఆలోచించిందో. అమ్మా, వదిన గురించి నువ్వేమన్నా ప్రత్యేకంగా చెప్పాలా? మా వదిన బంగారం అమ్మ, తన మనసు నాకు తెలుసు. అమ్మా, పెళ్ళైన కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. ఆడబిడ్డని బిడ్డలాగా ఏ వదిన చూసుకుంటుందమ్మా? నా బంగారం అమ్మ, నా వదిన నన్ను తన హక్కును చేర్చుకొని తన బిడ్డలా చూసుకుంటుంది. ఈ అదృష్టం ఏ ఆడపిల్లకి దక్కుతుందమ్మా? ఉల్లిపాయ కోస్తే రావాలి కానీ కన్నీళ్ళు గతాన్ని తలుచుకుంటే కాదమ్మా. అత్తయ్య, ఆ పూలు తీసుకొని మీరు పూజ చేసుకోండి, వంటింట్లో నాకు పని ఉంది, వస్తా. పుష్ప, రావే. హలో, ఏమయ్యా, ఇంకొకసారి స్విమ్మింగ్ పూల్కి డబ్బులు కట్టకుండా స్విమ్మింగ్ పూల్లోకి దూకావనుకో, నా సంగతి తెలుసు కదా, ఇంకా అందులోంచి తెలియ పనే లేదు నువ్వు, ఓకేనా? ఈ సుబ్బారావు ఒకడు, సుబ్బారావు ప్రతి నెల నీకు ఫోన్ చేసి మెయింటెనెన్స్ కట్టమని గుర్తు చేయాలా ఏంటి? ఇంకా మెయింటెనెన్స్ కట్టలేదు. ఈసారి మెయింటెనెన్స్ కట్టలేదు అనుకో, బయటికి వెళ్ళకుండా గేట్ లాక్ చేసి పడేస్తా. లేదా నీ ఇంట్లో సామానాన్ని తీసుకొచ్చి నా ఆఫీసులో పెట్టుకుంటా, నా ఆఫీసులో.